యువత, గృహస్థులు, ఉద్యోగస్తులు గీత చదవకూడదా? గీత నిజంగా సన్యాసం కోసమేనా? మనం చిన్నప్పటి నుంచి వింటున్నటువంటి అబద్ధం ఒకటే. అసలు గీత చదవాల్సిందెప్పుడు? అందరికీ నమస్కారం అండి. లైఫ్ ఇన్స్పిరేషన్‌కి హృదయపూర్వక స్వాగతం. మన జీవితంలో మనం 2 విషయాల కోసం ఎప్పుడూ పరిగెత్తుతూనే ఉంటాం. ఒకటి బాధ్యతలు, రెండోది మనశ్శాంతి. కుటుంబము, ఉద్యోగము, పిల్లలు, సమాజము ఇలా ప్రతిరోజు ఏదో ఒక పోరాటం. ఇలాంటి సమయంలో ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తారు. ఈ పూజ చేయండి అనియో, లేదా సుందరకాండ చదువుకోండనో, లేదా పుణ్యక్షేత్రాలకు వెళ్ళండనో, లేదా భగవద్గీత చదవమనో, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్తూ ఉంటారు. మిగతా వాటి గురించి నేను మాట్లాడను. కానీ భగవద్గీత చదివితే మనశ్శాంతి ఉంటుంది అని ఎవరైనా చెప్తే సమాజంలో చాలా మంది ఆలోచన విధానం ఏంటంటే, ఎవరైనా బిజీగా ఉండేవాళ్ళు లైఫ్‌లో పూర్తిగా కమిట్మెంట్‌తో టైంలో చదువుతారా అనే సందేహం అందరికి వస్తుంటుంది. నేను ఇంకా చేయాల్సిన పనులు కూడా చేయలేను. ఇంకా నేను కృష్ణారామ అనుకుంటూ కూర్చోవాలి అని కొందరు అంటుంటారు. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి వింటున్నటువంటి అబద్ధం ఒకటే. భగవద్గీత అనేది త్యాగము, సన్యాసము, వైరాగ్యము లాంటి వాటిని నేర్పిస్తుంది. మనం జీవితంలో చాలా బాధ్యతలు ఉన్న వాళ్ళము అనే అపోహలో ఉంటారు. ఇంకొంతమంది ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఇంట్లో ఎవరైనా వారు భగవద్గీతను చదువుతుంటే, అది ఇప్పుడు అవసరమా? నీ బాధ్యతలన్నీ అయిన తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు చదువుకోవచ్చు కదా అంటారు. అంటే యువత, గృహస్థులు, ఉద్యోగస్తులు గీత చదవకూడదా? లేక గీత చెప్పే అర్థాన్ని మనం తెలుసుకోలేకపోతున్నామా? గీత జీవితం నుంచి దూరం చేసే గ్రంథమా? లేక జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పే గ్రంథమా? అసలు గీత చదవాల్సిందెప్పుడు? ఈ విషయాలన్నింటినీ చర్చించి మన సందేహానికి స్పష్టమైనటువంటి సమాధానం తెలుసుకుందాం. ఇది తెలియాలంటే ముందుగా మన భయానికి అర్థం తెలియాలి. మన జీవితం కష్టాల్లోకి నెట్టబడ్డప్పుడు కానీ, మనసు అలసిపోయినప్పుడు కానీ, బాధ్యతల నుండి పారిపోవాలని అనిపించినప్పుడు గీత మనని పారిపోమనేదా? లేక నిలబడి పోరాడమనేదా? భగవద్గీత యుద్ధ భూమిలో చెప్పబడింది. అర్జునుడు యుద్ధం చేయలేనని వదిలేసి వెళ్ళాలని అనుకుంటాడు. శ్రీకృష్ణుడు ఉపదేశించే గీత భగవంతుడి నోటి నుండే వచ్చింది కాబట్టి అది భగవద్గీత అయింది. అసలు గీతలో ఏముంది? జీవితానికి ఏం నేర్పుతోంది? జీవితంలో గీతను చదవడం ఈ క్షణంలోనే ఎందుకు మొదలు పెట్టాలి అన్న ప్రశ్నకు సమాధానం గీతనే చెప్తుంది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వ కర్మణి. నీ పని నీవు చేయి, ఫలితం గురించి ఆలోచించకు అని చెప్తోంది. దానివల్ల నీ ఏకాగ్రత దెబ్బతినడమే కాకుండా నీకు ఆసక్తి అనేది పెరుగుతుంది. దానివల్ల నీవు సరిగ్గా చేయాల్సినటువంటి పనిని చేయలేకపోతావు అని చెప్పి గీత చెప్తోంది. అంటే శ్రీకృష్ణుడు అర్జునుడు యుద్ధం చేయకుండా వదిలేయమని చెప్పాడా? లేక ఫలితాన్ని ఆశించకుండా నీ పని నువ్వు చెయ్యి అని ప్రోత్సహించాడా? నియతం కురు కర్మత్వం కర్మజ్యాయోహ్య కర్మణః శరీరయాత్రాపిచతే న ప్రసిద్ధేద కర్మణః. నీ బాధ్యతల్ని ఎప్పటికీ విస్మరించకూడదు అని గీత చెప్తోంది. బాధ్యతల నుండి పారిపోవడం కాదు, వాటిని నిర్వర్తిస్తూనే మనసులో ఆసక్తి లేకుండా ఉండాలి. అహంకారము, కోపము ఇవన్నీ తగ్గించుకోవాలి అని గీత చెప్తోంది. దీని ప్రకారంగా గీత చదివే వ్యక్తి కుటుంబాన్ని బాగా అర్థం చేసుకుంటాడు, కోపం తగ్గించుకుంటాడు, బాధ్యతలను గుర్తు పెట్టుకుంటాడు, ఈగోని తగ్గించుకొని మసలుకుంటాడు. అంటే అతను మంచి వ్యక్తిగా మనశ్శాంతిగా ఉండటానికి గీత ఉపయోగపడిందా? లేక పారిపోవాలని చెప్పిందా? గీత మనిషిని బలహీనులను కాదు, బాధ్యత కలవారిగా మారుస్తుంది. క్రోధోద్భవతి సమ్మోహ సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతి భ్రంశాత్ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. కోపం వల్ల మతిపోతుంది, జ్ఞాపకం నశిస్తుంది, బుద్ధి నాశనం జరుగుతుంది, మనిషి పతనమైపోతాడు. అంటే కోపము మంచి సంబంధాలను కూడా పాడైపోయేలా చేస్తుంది. ఒక్క క్షణం కోపం యొక్క ఫలితము జీవితాంతం ఉంటుంది అని గీత హెచ్చరిస్తోంది. ఉద్ధరేదాత్మనాత్మానాత్మానమవసాదయే ఆత్మైవ హ్యాత్మనో బుద్ధిరాత్మైవ రిభాత్మనః. మన మనసే మనల్ని పైకి కాని కిందికి కాని జారవిడుస్తుంది. ఎవరో వచ్చి మనని పైకి లేపరు, నిన్ను నీవే పైకి లేపుకోవాలి. అంటే మనిషికి మనసే శత్రువు, మిత్రుడు కూడా అని గీత చెప్తోంది. నీవు విధిగా చేయాలి అనుకున్న పనిని నీ బాధ్యతగానే చేయాలి. బాధ్యత వదిలిన చోటే సమస్య మొదలవుతుంది. ఇంటి పెద్ద బాధ్యత వదిలితే కుటుంబం కూలిపోతుంది. అదే నాయకుడు బాధ్యత వదిలేస్తే సమాజం దెబ్బతింటుంది. కాబట్టి గీత చెప్పేది పారిపోవడం పరిష్కారం కాదు. కాబట్టి గీత మనలోని లోపాలను చూపిస్తుంది, తప్పులను హెచ్చరిస్తుంది, మార్గాన్ని సరిచేస్తుంది. సో ఇప్పుడు చెప్పండి, గీత చదవాల్సిన జీవిత చరమాంకంలోనా, జీవిత ప్రయాణంలోనా? అంతిమ శాంతి కోసమా లేక అంతర్గత స్థిరత్వం కోసమా? గీత చదివితే సన్యాసులం అవుతామా లేక సమతుల్యమైనటువంటి మనుషులం అవుతామా? ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా చెప్పండి. మీలాంటి వారి ప్రోత్సాహమే నా ప్రయాణాన్ని ముందుకు నడిపిస్తుంది.